ఇక మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ జాయిన్ అవుతున్నారు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గురించి ప్రత్యేకమైనటువంటి పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి. వినోద్ కుమార్ గారు, మీకు స్వరాష్ట్ర సాధనలో ముందున్నటువంటి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పకుండా, ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్పకుండా ఇది ముందుకెళ్ళలేము. ఎందుకంటే మీ పాత్ర ఏంటో, మీరు చేసినటువంటి ఇనిషియేషన్ ఏంటో మాకు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి మాకు అందరికీ తెలుసు. వినోద్ కుమార్ గారు, am I audible to you? యా. అలాగే తిరుపతి జాయిన్ అయ్యారు తెలంగాణ ఉద్యమకారులు. వెల్కమ్ తిరుపతి గారు. నమస్కారం అండి. వినోద్ కుమార్ గారు, మీ దగ్గర నుంచే మొదలు పెడదాం. ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉద్యమం సాగిన క్రమంలో, దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం, దశాబ్ద కాలం ప్రస్థానం, ఈ రెండిట్లో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినాయా అనేదే మొదటి ప్రశ్నగా ఉంది. దీన్ని మీరెట్లా చూస్తున్నారు? అంటే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా ఆయన రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారము ఏర్పడిన తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరినట్టుగా మాత్రం నేనైతే నా అనుభవంలో అయితే చూడలేదు. అంటే ఇప్పుడు గత 10 ఏళ్ళుగా పెద్దగా నెరవేరినట్టు. మామూలుగా భౌగోళిక బౌండరీస్ మాత్రమే విభజన జరిగింది. అంతేగాని ఈ 93% ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి నుండి గత 10 ఏళ్లలో ఇప్పుడు దగానే. సో వాళ్ళకు రావాల్సిన గౌరవం రాలేదు, వాళ్ళకు రావాల్సిన వాటా రాలేదు, వాళ్ళకు దక్కాల్సిన ఏది కూడా దక్కలేదు గత 10 ఏళ్లలో. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే మాట అంటే, సరే గత ప్రభుత్వం తప్పు చేసింది, లేదా వాళ్ళ కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇచ్చింది అని చెప్పేసి ఏ ఆరోపణ అయితే చేసి అవినీతి పరమైన ప్రభుత్వం ఆరోపణ చేశారో అదే బాటలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇచ్చిన 58 ఇంపార్టెంట్ పోస్టులలో 46 మంది రెడ్లకే ఇచ్చుకున్నాడు, తన కులానికి ఇచ్చుకున్నాడు. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమి ఉన్నట్టుగా నేనైతే గమనించట్లేదు. ఎందుకంటే మా తెలంగాణ ఉద్యమంలో చనిపోతున్న పిల్లలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళంతా బడుగు బలహీన వర్గాల పిల్లలే. ఇవాళ గజ్జ కట్టింది వాళ్ళే, పాట పాడింది వాళ్ళే, డాన్స్ చేసింది వాళ్ళే, తెలంగాణ ఉద్యమం కోసం పూర్తిగా త్యాగం చేసింది వాళ్ళైతే ఇలా అధికారం అనుభవిస్తున్నది మాత్రం గతంలో 10 ఏళ్ళు ఒక కమ్యూనిటీ, ఇప్పుడు ఆధిపత్య కమ్యూనిటీ. గతంలో ఉన్న ఆధిపత్య కమ్యూనిటీ కూడా దళిత ముఖ్యమంత్రి చేస్తున్నారు, దగా చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రత్యేక పాలసీలను పెట్టేసి దగా చేశారు. అనేక రకాల దగాలు జరిగినాయి. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బెటర్ బాబు అనే పరిస్థితికి వాళ్ళ నెట్టబడింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాస్త పుస్త గౌరవం ఉండేది, విలువ ఉండేది. ఉద్యమకారులు పోతే టైం ఇచ్చేవాళ్ళు ముఖ్యమంత్రులు. ఉద్యమకారులకు సంబంధించి వాళ్ళకు ఇప్పుడు కేసీఆర్ గంటలు నిలబెట్టినట్టు బయట నిలబెట్టే వాళ్ళు కాకుండా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు 4 గంటలకే టైం ఇచ్చేవాళ్ళు. 4 గంటలకే టైం ఇచ్చి వాళ్ళు అన్ని విషయాలు చర్చించేవాళ్ళు, వాస్తవాలను ప్రజెంట్ చేసేవాళ్ళు. చాలా వరకు గౌరవం ఇచ్చేవాళ్ళు. సరే, తెలంగాణ నాయకులకు అవకాశాలు తక్కువ ఇచ్చినప్పటికీ కూడా గౌరవం మాత్రం ఎక్కడ తగ్గలేదు. కానీ గతంలోనే ఈ వర్గాలకు ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారు లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇద్దరు మాదిగలకు ఇచ్చారు అవకాశం. ఒకరు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఇంకొకరు మాదిగలకు అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. గత 10 ఏళ్ల ప్రభుత్వం కూడా మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. బీసీలకు సంబంధించి కూడా ఇప్పుడున్న గత 10 ఏళ్లలో కానీ ఇప్పుడు కానీ బీసీలు కేవలము మరీ నామాత్రంగా పడిపోయారు. గతంలో 28 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు 19 మందికి పడిపోయారు. అంటే వాళ్ళ బీసీలకు న్యాయం జరగలేదు, ఎస్టీలకు న్యాయం జరగలేదు, మైనార్టీలకు పెద్దగా న్యాయం జరగలేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినంత న్యాయం ఇప్పటి వరకు జరగలేదు ఈ వర్గాలకు అనేదానికి మేము ప్రత్యక్షంగా సాక్షులము. ఇవాళ చూడండి, మీరే చెప్పారు, ఇవాళ ఇంత పెద్ద ఉద్యమాల్లో కీలక భూమిక పోషించిన మీరు ఇవాళ అని చెప్పి మీరు మాట్లాడారు. నా యొక్క ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తించారు, కానీ ప్రభుత్వం గుర్తించలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించలే, గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం గుర్తించలే.
గుర్తించకపోగా అవమానించారు. అంటే నేను ఎన్నడూ వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి, కానీ చెప్తున్నాను. అంటే పోయిన వాళ్ళను ఎవరైతే ఉద్యమకారులు నిజమైన ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి ఎక్కడ కూడా గుర్తింపు లేదు, వాళ్ళకు న్యాయం కూడా జరగలేదు. ఇవాళ ఎవరికి ఆయన తాబేదారులకు, గతంలో ఆయన భజన పరులకు, ఇప్పుడు ఈయన భజన పరులకు మాత్రమే ఏమైనా గుర్తింపు వస్తుంది తప్ప నిజమైన ఉద్యమకారులకు కానీ, నిజమైన కళాకారులకు కానీ, నిజమైన కవులకు కానీ, నిజమైన విద్యార్థి నేతలకు కానీ ఎవరికి గుర్తింపు లేదు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో పెద్దగా.